పిల్లలకి మీరు వజ్రం ఇచ్చారనుకోండి, వజ్రం విలువ తెలియదు, వాళ్ళు క్రికెట్ ఆడటానికి వాడతారు, వాడచ్చు. లేదా ఏదో ఒక వాల్నట్ ఇచ్చామనుకోండి, దాన్ని పగలగొట్టడానికి కూడా వాడతారు వాళ్ళు. కానీ వజ్రం ఉండేది అందుకోసం కాదు, వజ్రం విలువ మనకు తెలుసు, అవునా కదా? ఇది అంతే. మోక్షయిష్యామి, మోక్షం కలిగించటం, అందుకోసం భగవద్గీత చెప్పాడు. అందరికీ ఇది నా కోసమే చెప్పాడు అని అనిపిస్తుంది, అందుకనే భగవద్గీత అది కదా. భగవద్గీత అనేది ఆధ్యాత్మిక శాస్త్రం, ఆధ్యాత్మిక సాధనకి వాడాలి భగవద్గీత. అప్పుడు అది సరిగ్గా వాడినట్టు లెక్క. అది దేనికి వాడాలో దానికి వాడినప్పుడే దాని విలువ. వాడిప్పుడు పిల్లవాడు దాంతో ఆడినంత మాత్రాన వజ్రం విలువ తగ్గల, వజ్రం విలువ పెరగల, వజ్రం విలువ అలాగే ఉంది. కానీ వాడు దానికి సరిగ్గా తనకి కావాల్సినట్టుగా వాడుంటే వాడి విలువ పెరిగేది. భగవద్గీత విలువ అట్లాగే ఉంటుంది, ఎవరి వల్ల పెరిగేది కాదు, ఎవరి వల్ల తగ్గేది కాదు. దాన్ని మనం వాడుకున్నప్పుడు మన విలువ పెరుగుతుంది.